Hello viewers, welcome to my channel Hamsini Tute. Let's start our today's session with trains. Yes, time and distance లో పెట్టిన ఫార్ములాస్ ఒకసారి రికలెక్ట్ చేసుకుందాం. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమ్, టైమ్ ఈజ్ డిస్టెన్స్ బై స్పీడ్, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్. ఈ ఫార్మ్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ కమింగ్ టు ద యూనిట్స్, డిస్టెన్స్ ఈజ్ మీటర్, కిలోమీటర్, టైం ఏమో సెకండ్స్, మినిట్స్ అండ్ అవర్స్, అండ్ స్పీడ్ వచ్చేసి కిలోమీటర్ పర్ అవర్ అండ్ మీటర్ పర్ సెకండ్. ఎస్, నెక్స్ట్ ఫార్ములా. వెన్ టూ బాడీస్ మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, their speeds are added to find the relative speed, that is SR equals to S1 plus S2. అంటే ఏదైనా టూ బాడీస్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు వాళ్ళ రిలేటివ్ స్పీడ్ కనుక్కోవాలంటే ఆ స్పీడు ఈ స్పీడు యాడ్ చేస్తాం. మన ట్రైన్ టాపిక్ కాబట్టి ఆ ఇమేజ్ రిప్రజెంట్ చేసాం. Now, when two bodies move in same direction, their speeds are subtracted to find the relative speed. That is SR equals to S1 minus S2. సో ఇమేజ్లో టూ ట్రైన్స్ సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళ స్పీడ్ని సబ్ట్రాక్ట్ చేస్తామన్నమాట. కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్. ప్రీవియస్ టాపిక్లో మనం ఆల్రెడీ స్లైడ్ రిప్రజెంట్ చేసాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. At times you may be required to convert the unit of speed from kilometer per hour to meter per second or vice versa. సో ఎలా కన్వర్ట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ వన్ కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్కి. సో కిలోమీటర్ బై అవర్ ఈక్వల్స్ టు 1000 meters by 60 into 60 seconds, that equals to 5/18 meter per second. అదే మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్కి చేంజ్ చేయాలంటే రివర్స్ అవుతుంది. ఇట్స్ 18/5తో మల్టిప్లై చేస్తాం. దాని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కన్వర్ట్ 36 కిలోమీటర్ పర్ అవర్ టు మీటర్ పర్ సెకండ్. సో కిలోమీటర్ టు మీటర్ అంటే ప్రోడక్ట్ 5/18 కదా. సో 36 into 5/18, దట్ గివ్స్ 10 meter per second. సేమ్ 36ని మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్కి చేంజ్ చేద్దాం. 36 into 18/5, that equals to 129.6 kilometer per hour. టైం చూద్దాం. To convert minutes into seconds, multiply by 60. And to convert hours into seconds, multiply by 60 into 60. ఇక్కడ 2 60లు ఎందుకంటే ఒకటి మినిట్స్ ఇంకోటి సెకండ్స్. ట్రైన్స్ టాపిక్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కన్సిడరేషన్ ఆఫ్ డిస్టెన్స్. ఇందులో 2 పాయింట్స్ ఉంటాయి, ఏంటో చూద్దాం. ఇఫ్ ఏ ట్రైన్ క్రాసెస్ పోల్, మ్యాన్, ట్రీ ఆర్ ఎ మైల్ స్టోన్, కన్సిడర్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు ట్రైన్ లెంత్. కింద పిక్చర్స్లో బాగా రిప్రజెంట్ చేశారు, ప్లీజ్ అబ్జర్వ్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ ట్రైన్ క్రాసెస్ ప్లాట్ఫామ్, అనదర్ ట్రైన్, బ్రిడ్జ్, టనల్, కన్సిడర్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు ట్రైన్ లెంత్ ప్లస్ డి. డి అంటే డీలో ఉన్న పాయింట్స్ ఏంటి అయితే ప్లాట్ఫామ్ కానీ ట్రైన్ కానీ బ్రిడ్జ్ కానీ టనల్ ఇస్తే దాన్ని కూడా యాడ్ చేయాలి. వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఏ ట్రైన్ 150 meters long is running at the speed of 30 kilometer per hour. Find the time by it to pass a standing man. Options 10 seconds, 14 seconds, 18 seconds and 12 seconds. అంటే ట్రైన్ నించోనున్న మనిషిని క్రాస్ చేసుకుంటూ వెళ్ళింది. సో మనల్ని అడిగింది టైం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. టైం ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. సో మన దగ్గర ఉన్న 2 పాయింట్స్లో ట్రైన్ క్రాసింగ్ ఏ స్టాండింగ్ మ్యాన్ కాబట్టి వీ హ్యావ్ టు కన్సిడర్ ద డిస్టెన్స్ ఈజ్ ద గివెన్ ట్రైన్ లెంత్. ఇట్ ఈస్ 150 meters. సో సబ్స్టిట్యూట్ చేద్దాం మన ఫార్ములాలో. టైమ్ ఈక్వల్స్ టు 150/30, 30 kilometer per hour ఇచ్చారు. సో ఇంటూ 5/18, అది న్యూమరేటర్కి వెళ్ళింది కాబట్టి 18/5. సో ఇట్స్ 18 seconds. నెక్స్ట్ వన్, హౌ లాంగ్ డస్ ఎ ట్రైన్ 165 meters long running at the rate of 54 kilometers an hour take to cross a bridge 660 meters in length. అంటే ట్రైన్ బ్రిడ్జ్ని దాటుకుంటూ వెళ్ళింది. ట్రైన్కి ఒక లెంత్ ఉంది, బ్రిడ్జ్కి ఒక లెంత్ ఉంది, దాని స్పీడ్ 54. మనల్ని కనుక్కోమంది అగైన్ టైమ్. సో ఆప్షన్స్ ఈజ్ 45, 75, 55, 54 seconds. టైం అంటే మన బేసిక్ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. సో ట్రైన్ బ్రిడ్జ్ని దాటిందంటే మనం 2 డిస్టెన్స్ని యాడ్ చేస్తాం కదా. ఇట్స్ 165 + 660, దట్ ఈక్వల్స్ టు 825.
సో టైం ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి 825/54 కిలోమీటర్స్ పర్ అవర్ అన్నారు కాబట్టి ఇంటూ 5/18, 18 న్యూమరేటర్లోకి వెళ్ళి అది 18/5 అయింది. సో క్యాన్సిలేషన్ చేస్తే మనకు వచ్చిన ఫైనల్ ఆన్సర్ 55 seconds. Now next one. A train 270 meters long is moving at a speed of 25 kilometers per hour. It will cross a man coming from the opposite direction at a speed of 2 kilometers per hour in how many seconds? అంటే ట్రైన్ మూవ్ అవుతుంది, ఆపోజిట్లో ఒక పర్సన్ వస్తున్నారు. సో దానికి ఒక స్పీడ్, దీనికి ఒక స్పీడ్ ఉంది. ట్రైన్ లెంత్ ఇచ్చారు, ఎంత టైంలో క్రాస్ చేసుకొని వెళ్ళింది అని అడిగాడు. సో మనకి ఈ క్వశ్చన్ చూడగానే ట్రైన్ మనిషిని క్రాస్ చేసింది. సో డిస్టెన్స్ ఈజ్ ట్రైన్ లెంత్ మన ఫస్ట్ కేస్ అనిపిస్తుంది. బట్ యాక్చువల్గా ఇక్కడ ఇచ్చింది స్పీడ్, అక్కడొక స్పీడ్ ఇక్కడొక స్పీడ్. సో 2 స్పీడ్స్ దట్ ఆపోజిట్ డైరెక్షన్. సో మన ఫార్ములా స్టార్టింగ్ దానికి వెళ్దాం. When 2 bodies move in opposite direction, their speeds are added to find the relative speed. That is SR equals to S1 plus S2. So train speed is 25 kilometers per hour and man speed వచ్చేసి 2 kilometers per hour. యాడ్ చేయాలి కదా, 25 plus 2 is 27 kilometers per hour. సో ఈ వాల్యూస్ తీసుకెళ్ళి మనం డైరెక్ట్ ఫార్ములాలో పెడదాం. టైమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ట్రైన్ డిస్టెన్స్ ఎంత 270/27 ఇంటూ 5/18. 18 న్యూమరేటర్లోకి వెళ్ళి అది 18/5 అయింది. సో క్యాన్సిలేషన్ చేస్తే మనకు ఫైనల్గా టైమ్ ఈజ్ 36 seconds. Now next example. A train 165 meters in length travels at 60 km per hour. A man is walking at 6 km per hour. In what time will the train pass a man who is walking in the same direction? ఇందాకటి కేసులో ఆపోజిట్లో మ్యాన్ వస్తే ఈ కేసులో సేమ్ డైరెక్షన్లో మ్యాన్ వచ్చాడు. నా ఆప్షన్స్ 9 seconds, 13 seconds, 11 seconds and 12 seconds. సో టైమ్ ఈజ్ డిస్టెన్స్ బై స్పీడ్. సో ఈ కేసులో స్పీడ్స్ సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కదా. వెన్ 2 bodies move in same direction, their speeds are subtracted to find the relative speed. That is SR equals to S1 minus S2. సో ట్రైన్ స్పీడ్ వచ్చేసి 60 km/h అండ్ మ్యాన్ స్పీడ్ వచ్చేసి 6 km/h. సబ్ట్రాక్ట్ చేస్తే 54 km/h. నా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈజ్ డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో డిస్టెన్స్ ట్రైన్ ఎంత ఉంది 165/54 ఇంటూ 5/18. సో డినామినేటర్లో 18 పైకి వెళ్ళింది కదా, 18/5 క్యాన్సిల్ చేస్తే 11 seconds. Thank you friends. Please like, share and subscribe my channel Hamsini Tude.